తెలీదు, నాకేం తెలీదు. ఇది నా కట్లు విప్పేసింది. అవును, నేనే విప్పాను. మా జ్వాలను వదిలేయండి, మీకు దండం పెడతాను. అవును, నన్ను వదిలేయండి. దీన్ని కట్టిపేయండి. ఇంకేమైనా చేసుకుంది. ఇద్దరిని అమ్మోరు తల్లికి బలిస్తాను. ఇద్దరిని బలిచ్చిస్తానంట. నేను ఒక్కదానే అనుకున్నాను. నువ్వు చేయలేవు కదా, హ్యాపీ. తల్లి, నువ్వు నిజంగా దేవత అయితే నన్ను కాపాడు. ఈ కన్యాన్ని వాళ్ళు తీస్తావు. ఇప్పుడు మనల్ని కాపాడేది డాడీ ఒక్కే. భగవంతుడు, మా డాడీ ఎక్కడున్నా తొందరగా ఇక్కడికి పంపించు. నేను పంపించే భగవంతుడా, నన్ను మాత్రమే కాపాడలాగా చెయ్యి. ఈ కన్నా ఆ దేవతకు బలైపోవాలి. స్వామి, మీకేమైనా పర్వాలేదు. మా అమ్మ నాకు ఇష్టమైన జ్వాలను మాత్రం కాపాడు. చాలా యాక్టింగ్ చేస్తున్నా. నిజంగా నీకంత బాధ ఉంటే ఇదంతా ఎందుకు చేస్తావు? నేనే చేశాను. నీ వల్లే కదా ఇప్పుడు అడవిలో పాలేయో. కాదు జ్వాల, నన్ను కాపాడదామని వచ్చాను. అవును, చాలా కాపాడు. ఇప్పుడు నీ వల్ల వారికి ఇంకా కోపం వచ్చింది. ఇంతకు ముందు ఒక్కసారి నరుకుదాం అనుకున్నాడు, ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. మీరు డౌన్ చేసిన నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. మీరు డౌన్ చేసిన నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి అసలు ప్రయత్నించండి. హలో, ఎవరండి? హలో, నేను పోలీస్ ఆఫీసర్ కృష్ణ గారి భార్యని మాట్లాడుతున్నాను. ఆయనతో మాట్లాడాలి. కృష్ణ గారు మా ఆఫీసర్ని తీసుకుని పిల్లల్ని వెతకడానికి అడవిలోకి వెళ్ళారమ్మా. అది నాకు తెలుసు. అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలి. ఆయన క్షేమంగా ఉన్నారని నాకు తెలియాలి. మొబైల్ కి ట్రై చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. అలాగా, డీప్ ఫారెస్ట్ కదమ్మా, సిగ్నల్స్ దొరకడు, అందుకే కలిసి ఉండదు. మరైతే ఇప్పుడు ఎలా? సిగ్నల్స్ దొరకని చెప్తున్నా కదమ్మా, మేమేమీ చేయలేము. చుక్క పడ్డది, చుక్క పడ్డది. దండాలమ్మా, దండాలు. అమ్మకు సంబరాలు చెయ్యాలి. సరిగా కోవిత్రుని సిద్ధం చేయండి, చేయండి. డెఫినెట్ గా పిల్లలు వీళ్ళ దగ్గర ఉండుంటారు. వీళ్ళతో వెళితే ఏదైనా క్లూ దొరుకుతుంది.